షూలేస్ కట్టమంటే నేనేదో నీ షూ కుట్టేసినట్టు చూస్తావేంటి? వచ్చి కట్టు. ప్రాక్టీస్ గెలవాలని చేస్తున్నారా లేక ఓడిపోవాలని చేస్తున్నారా? అదేం పిచ్చి ప్రశ్న. ఓడిపోవాలని ఎందుకు చేస్తాం? గెలవాలనే ప్రాక్టీస్ చేస్తున్నాం. సారీ, మీరు కొన్ని టెక్నిక్స్ తప్పుగా యూజ్ చేస్తున్నారు. అలా చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు. కాళ్ళు లేనివాడు నడక నేర్పినట్టుంది. ఆఫ్టర్ ఆల్ ఒక స్వీపర్వి నీకు కుస్తీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? రోజు ఇక్కడ ఊర్చుకుంటూ ఆడేవాళ్లను చూసి ఏదో పెద్ద నేషనల్ ఛాంపియన్ అనుకుంటున్నావా? మాకే సలహాలిస్తున్నావు? అసలు రెజ్లింగ్ అంటే మీనింగ్ అయినా తెలుసా? పోనీ స్పెల్లింగ్ అయినా తెలుసా? ఇక్కడ పని చేసుకునేదానివి పని చేసుకునేదానిలాగే ఉండు. ఎక్స్ట్రాల్ చేయకు, అర్థమైందా? ఏదో తెలిసినట్టు టెక్నిక్ అంటున్నావు. అసలు నీకు కుస్తీ టెక్నిక్స్ వచ్చా? అసలు నీకు అర్హత ఉందా? అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏంటే వినేది? దమ్ముంటే మాతో చేయి కలిపి రెజ్లింగ్ బరిలో నిలబడవే, చూస్తాను. ఆటలో అయినా యుద్ధంలో అయినా నిన్ను నువ్వు ఎక్కువ అంచనా వేసుకోకు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకు, లేదంటే ఇలాగే ఓటమిని రుచి చూడాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ని కొట్టి పెద్ద రెజ్లర్లో ఫీల్ అవుతున్నావా? దమ్ముంటే నాతో తలపడు. మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీతో గొడవ పడ్డం నా ఉద్దేశం కాదు. మీ ప్రాక్టీస్ని కరెక్ట్ చేయాలన్నదే నా ఉద్దేశం. నీకంత సీనుందా? రెస్లింగ్ లో స్టేట్ ఛాంపియన్ని, నాకు టెక్నిక్ నేర్పించేంత గొప్ప ఛాంపియన్ వా నువ్వు? రావే చూసుకుందాం. ప్లీజ్, మీతో నేను తలపడాలని అనుకోవట్లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. ఏంటి భయం వేస్తుందా? రావే. ఏంటి ఆ చూపు? నాతో కుస్తీ పట్టడానికి భయం వేస్తుందా? నీతో కుస్తీ పట్టాలంటే ఎవ్వరికైనా వణుకు పుట్టాల్సిందే. రావే. ఏదో తప్పన్నావు కదా, రా సరిచేయి. ఈ రోజు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నాతో నువ్వు కుస్తీ పట్టాల్సిందే. రా రా.